హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన దొండకాయ పచ్చడిని చూపించబోతున్నాను. దొండకాయని ఫ్రై చేయడానికి కొంచెం కాస్త టైం పడుతుంది కదా. సో అలాగే కొంచెం మందికి ఫ్రై అనేది టేస్టీగా కూడా అనిపించదు. బట్ పచ్చడిని తయారు చేయడానికి మనకి అంత టైం పట్టదు. అలాగే చాలా త్వరగా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దామా. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక కప్పు పల్లీలు తీసుకుని ఇలా ద్వారగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, అలాగే చిటపట కూడా వస్తుంది కదా. అంతవరకు ఉంచుకున్న తర్వాతకి వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక 12 నుంచి పచ్చిమిర్చి ఒక 15 వరకు వేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి పక్కకు పెట్టి అదే ప్యాన్లో చూడండి, మనం పచ్చిమిర్చి అనేది ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పక్కకు పెట్టి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అందులో కట్ చేసి పెట్టుకోవడానికి దొండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట దొండకాయ అనేది. జీలకర్ర అవి వేసుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని అలాగే 2 టమాటాలు కూడా వేయించి మనం 2 టమాటాస్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలు కూడా వేయించి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి టమాటాలను, దొండకాయ, జీలకర్ర ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. సాల్ట్ వేసి దొండకాయల్ని బాగా ఉడకనివ్వాలి. అలాగే టమాటాలు బాగా మగ్గించి మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. దొండకాయ బాగా వేగనిచ్చి టమాటాలని మగ్గించే వరకు అలాగ ఒక 10 నిమిషాల పాటు మూత పెడుతూ మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా మగ్గిపోయిన దొండకాయల్ని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో వేయించిన పల్లీలు పొడి చేసి అందులోకి కొంచెం ఇలా మిక్సీ జార్లోకి నేను ముందుగా వేయించుకున్నాం కదా, అలాగా కొంచెం పొడి చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. అందులోకి కొంచెం చింతపండు వేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చూడండి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వీటిని ఒకసారి మిక్సీ పెట్టాలన్నమాట. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. తర్వాత మనం దొండకాయలు, టమాటాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత దొండకాయ, టమాటా వేసి మనం రోటిలో దంచినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చివరిగా ఇందులోకి ఉల్లిగడ్డలను కట్ చేసి వేయాలన్నమాట. పచ్చి ఉల్లిగడ్డల్ని ఒక 2 ఉల్లిగడ్డలు కానీ ఒక ఉల్లిగడ్డ కానీ కట్ చేసి ఇలా వేయాలి. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అవుతుందన్నమాట. డైరెక్ట్గా తినేసినా బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే మనం పోపు సామానం పెట్టి చట్నీ అవి తాలింపు పెట్టుకుంటాం కదా, పోపు దినుసులు వేసుకొని. సో ఆ విధంగా చేసుకున్న కూడా టేస్ట్ అనేది బాగుంటుంది.
సో ఈ విధంగా నేను వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా గ్రైండ్ చేసుకోవాలన్నప్పుడు మనం రోట్లో వేసుకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో చట్నీలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ నేను ఇందాక వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసి ఈ విధంగా పోపు సామానం అంతా వేయించుకున్న తర్వాత 2 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఇలా వేయించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సన్నని సెగ మీద అయితే వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇంత సింపుల్గా అయితే మనం పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు. ఇది ఓన్లీ రైస్లోకే కాదండి, మనం ఇడ్లీలోకి, దోసలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ విధంగా 2 నిమిషాలు అయితే నేను వేయించుకొని చివరిలో అయితే కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంకా. సో ఇంకా వేడివేడిగా రైస్లోకి మనం కుక్ చేసుకోవచ్చు. పచ్చడి చూసి నోరు ఊరుతుంది కదా. సో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.